నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో టీటీడీ నిర్వహణ ఏ విధంగా ఉండేది, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, ఏ విధంగా ఉండేది, అక్కడ శుచి శుభ్రత ఏ విధంగా ఉండేది, ఇవన్నీ పక్కన పెడితే శ్రీవారికి పెట్టేటువంటి నైవేద్యం కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, వాటి తయారీలో వాడినటువంటి నెయ్యి గురించి కూడా వార్తలు రావడము, ఆ నెయ్యిలో వీళ్ళు ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపారనేటువంటి ఆరోపణలు రావడంతో అది ఇప్పుడు విచారణలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సో మొత్తం తిరుమలనే దోచుకున్నా కూడా ఇప్పుడు కొత్తగా ఒక స్కామ్ అయితే బయటపడింది. అదేంటంటే హుండీలో వేసిన డబ్బులు కూడా కొట్టేశారు. హుండీలో వేసిన డబ్బులను రవికుమార్ అనేటువంటి ఒక ఎంప్లాయీ ప్రతిరోజు కొట్టేసి కోట్ల రూపాయలకు పోగేసి దాన్ని రియల్ ఎస్టేట్లోను లేదా ఇతర వ్యాపారాల్లోనూ పెట్టి ఆయన ఒకరోజు దొరికిపోతే, నేను దొరికిపోయిన అతన్ని విచారిస్తే అతను ఏమన్నాడంటే ఈ మొత్తం డబ్బులు నేను హుండీలో వేసేస్తానని చెబితే, హుండీలో ఎందుకు వేస్తావు, దేవుడికి ఏమన్నా డబ్బులకు తక్కువ, మాకిచ్చేయండి అని చెప్పి అతని ఆస్తులను, అతని ఫ్లాట్లను, అతని ఇంటి స్థలాలను, ఇళ్లను వీళ్ళ పేరు మీదకి బదిలీ చేయించుకున్నారు. ఇందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి చైర్మన్లు కావచ్చు, అక్కడ ఎంప్లాయీస్గా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, అంటే ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, పోలీసు అధికారుల యొక్క ప్రమేయం కూడా ఉందని ఇప్పుడు ఒక విషయం అయితే బయటపడింది. ఇక్కడ చూడండి, ఆ రవికుమార్ ఏ విధంగా డబ్బులు దోచేస్తున్నాడో ఆ వీడియో బయటకు వచ్చింది చూడండి. పరకామణిలో ఇది ఎంత జరిగింది, ఈ స్కామ్ జరిగింది ఎక్కడ అనుకున్నారు? పరకామణి అంటే ఏంటంటే మనము శ్రీవారికి ఇచ్చేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో డబ్బుల రూపంలో కావచ్చు, నగదు రూపంలో కావచ్చు, అందులో ఆ హుండీలో వేస్తే ఆ హుండీని ప్రతిరోజు సాయంత్రం పరకామణిలో ఈ విధంగా లెక్క పెడతారు. లెక్క పెట్టేటప్పుడు కేవలం చిల్లర కాసులు మాత్రమే అక్కడ పెట్టి అందులో వచ్చినటువంటి బంగారాలు వేసే వాళ్ళు ఉంటారు, పత్రాలు వేసే వాళ్ళు ఉంటారు, డాలర్లు వేసే వాళ్ళు ఉంటారు కదా, మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ అంతా పక్కకు తోసి వాటిని అన్నింటినీ బయటకు తీసుకెళ్ళి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. అందులో రవికుమార్ అనేటువంటి ఒక ఎంప్లాయీ దొరికిపోయాడు. ఎంతమంది చేశారో మనకు తెలియదు, కానీ దొరికింది మాత్రం రవికుమార్. ఏ విధంగా దొంగతనం చేస్తున్నాడు చూడండి. లెక్క పెడతా ఉన్నారు, పరకామణిలో ఎంప్లాయీస్ అందరూ కూర్చొని లెక్క పెడతా ఉన్నారు. చూడండి, ఇక్కడ చూడండి, మనోడు పెద్ద పెద్ద నోట్లు కావచ్చు, బంగారం కావచ్చు, వజ్ర వైడూర్యాలు కావచ్చు. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు వజ్రాలు వైడూర్యాలు కూడా శ్రీవారికి కానుకలుగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి హుండీలో ఏం పడినా ఈ హుండీలో వేసుకునేవాడు, ఆయన హుండీలో వేసుకునేవాడు. ఈ విధంగా వీడియోలు బయటకు వచ్చి అడ్డంగా దొరికిపోతే రవికుమార్ మీద విచారణ చేస్తే ఆయన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి నేను తిరిగి ఈ మొత్తం దోచుకున్నటువంటి డబ్బులు ఎంతైతే ఉందో దాన్ని నేను హుండీలో వేసేస్తానని చెప్పి ఒక అంగీకారానికి వస్తే, హుండీలో ఎందుకు వేస్తావు, మీ ఆస్తులంతా మాకు బదలాయించే కేసు కొట్టేస్తాము అని చెప్పి సాక్ష్యాలను తారుమారు చేశారు. దీని మీద ఆల్రెడీ హైకోర్టు సిఐడి విచారణకు ఆదేశించింది. 1 నెల రోజుల లోపల దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వీడియోస్ కావచ్చు, వీడియో ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించినటువంటి ఆధారాలు మొత్తాన్ని సమర్పించమని కూడా కోరింది. సో ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల హస్తం కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు చైర్మన్లుగా పనిచేసినటువంటి వాళ్ళ హస్తం కూడా ఉంది. ఈఓగా పనిచేసినటువంటి ఆ వ్యక్తి యొక్క హస్తం కూడా ఉంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ బాస్గా పనిచేసినటువంటి ఒక అధికారి యొక్క ప్రమేయం కూడా ఉంది అని చెప్పి వీళ్ళు లోక్ అదాలత్ అని చెప్పి ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకొని ఆ ఆస్తులంతా వాళ్ళ పేరు మీద బదిలీ చేసుకొని ఆధారాలను చెరిపేశారు. ఇప్పుడైతే కనుక మొత్తం ఆధారాలు బయటకు రాబోతుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శ్రీవారి హుండీలో పరకామణి కేంద్రంగా ఏ విధంగా దొంగతనం చేశారు, ఆ దొంగతనం చేసినటువంటి డబ్బులను ఏం చేశారు, ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ పెద్దల యొక్క ప్రమేయం ఎవరెవరిది ఉందని చెప్పి బయటకు రాబోతుంది. అదేవిధంగా అప్పట్లో అధికారిగా పనిచేసినటువంటి ఒక అతను తొందరలో ప్రెస్ మీట్ కూడా పెట్టి ఎవరెవరు ఎంత దోచుకున్నారని కూడా చెప్పబోతున్నారు. మరి అసంపూర్తిగా ఉన్నటువంటి విగ్రహం దొరికితేనే హడావిడి చేసినటువంటి అప్పటి టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు దీని మీద ఏమి స్పందిస్తారు? ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? శ్రీవారి భక్తులు కానుకల రూపంలో శ్రీవారికి చెందేలాగా హుండీలో వేస్తే దాన్ని ఈ గద్దల్లాగా తన్నుకెళ్లారు. దీని గురించి కూడా కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి హిందువుల తరపున మాట్లాడితే చాలా బాగుంటుందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం దీని మీద ఏం ప్రెస్ మీట్ పెడతారో. చూడండి, ఇంకొకసారి చూడండి ఏ విధంగా ఎత్తుకెళ్ళిపోతున్నాడు. చూడండి, పెద్ద నోట్ వచ్చినా ఏదైనా డైమండ్ అట్లాంటిది ఏదైనా వచ్చినా లోపల దోస్తున్నాడు. ఇది చూడండి, చూడండి చెక్కుతా అన్నాడు ఇక్కడ
సో చిల్లర కాసులు శ్రీవారికి ఇచ్చి పెద్ద నోట్లు వీళ్ళు కొట్టేశారు. సో దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఖచ్చితంగా స్పందించాలి. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతాడు కదా, దీని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.